ఒకప్పుడు ఇంట్లో ఏదైనా స్పెషల్ వంటకం చేస్తే దేవుడికి పెద్దలకి పెట్టేవారు. ఇప్పుడు ఇన్స్టా వాట్సాప్లో స్టేటస్ పెట్టున్నారు. ఇంత పెద్ద గాయం ఎలా అయింది? పళ్ళెందుకు ఊడిపోయాయి? నిన్న వర్షంలో నడుస్తుంటే మా ఆవిడ జారి పడింది. ఆవిడ పడితే నీ పళ్ళెందుకు ఊడాయి? ఆమె పడ్డప్పుడు సంతోషాన్ని ఆపుకోలేక పైకి నవ్వాను. మధ్యాహ్నం ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. అవతలి గొంతు చాలా స్వీట్ గా ఉందని మాట కలిపాను. చాలా మాటల తర్వాత మీకు పెళ్ళయిందా అని అడిగింది. శాంతి, పాలు తాగుతావా? ఎప్పుడూ లేని ప్రేమ మీకు ఈ రోజు పొంగుకొచ్చిందేంటో? ఏం లేదు శాంతి, ఈ రోజు నాగుల చవితి కదా. ఏరా వీరేషు, ఎందుకు విచారంగా ఉన్నావు? ఏం లేదురా, ఒక అన్నయ్య ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానన్న నేను 1,00,000 అప్పిచ్చా. ఏమండి, నా ఫోటో వైపు అప్పుడప్పుడు ఎందుకు చూస్తుంటారు? ఎందుకు? నాకు పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు నీ ఫోటో చూస్తా. అప్పుడు ఆ ప్రాబ్లం చాలా చిన్నదిలా అనిపిస్తుంది. నీకిచ్చిన సమస్యలో ఎక్స్ విలువ ఎంతో చెప్పగలవా? నన్ను విడిచి వెళ్ళిన ఆమెకు నా దృష్టిలో ఏ విలువ విలువ లేదు టీచర్. ఏమండి, మీ చెప్పులు పాడైపోయాయి. మా అమ్మ వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాచుకున్నాను. ఇవి తీసుకెళ్లి కొత్త చెప్పులు కొనుక్కోండి. సర్లే, నీకు కూడా ఏదైనా గిఫ్ట్ కొంటాను. ఏం కావాలో చెప్పు. భోజనం చేస్తూ మధ్యలో ఇంట్లో ఏమైనా పచ్చడి ఉందా అని భర్త అడిగితే తెచ్చివ్వండి. పాపం, డైరెక్ట్ గా కూర బాగోలేదని చెప్పే ధైర్యం వాళ్ళకి ఎక్కడిది? ఇంత అందంగా ఇల్లు సర్దిన మా అమ్మాయిని అభినందించాలి. ఊరుకోండి, ఇల్లు సర్దింది నేనత్త. అవునా? మీతో ఇంత బాగా పనిచేయించిన మా అమ్మాయిని ఖచ్చితంగా అభినందించాలిస్తే. సార్, వారం రోజులు సెలవు కావాలి. తీర్థయాత్రలని చెప్పి వారం క్రితం వెళ్ళి ఇవాళే ఆఫీస్కి వచ్చావు. మళ్ళీ సెలవేంటి? యాత్రలన్నీ చేసి క్షేమంగా తిరిగి వస్తే మళ్ళీ వస్తాను మొక్కున్నా సార్. సార్, మా ఇంట్లో దొంగలు పడి ల్యాప్టాప్ తప్ప మిగిలినవన్నీ తీసుకెళ్లారు. మరి నువ్వేం చేస్తున్నావయ్యా? నేను ఇంట్లో ల్యాప్టాప్ లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ చూస్తున్నా సార్. అమ్మా రవళి, ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయో చెప్పు. భారతదేశం ఒకటే ఉంది సార్, మిగతావన్నీ విదేశాలే. నువ్వు ఇంజనీర్వి కదా, మరి వేలు ముద్ర వేసావెందుకు? నీ మార్కులు చూసి మీ నాన్న చదువుకున్నాడు అనుకోకూడదని. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సిగ్గులేదేరా? రోజు పెళ్ళంతో చివాట్లు తింటావు. ఇవాళ తిరగబడి 4 తగిలించు. నువ్వే కదమ్మా చెప్పావు చెప్పుడు మాట్లాడొద్దని. ఏమైంది? ఇన్ని దెబ్బలు తగిలాయి? భార్యను కంట్రోల్లో పెట్టడం ఎలా అనే పుస్తకం చదువుతూ మా ఆవిడకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాను. ఇప్పుడు బోర్డుపై లెక్క రాసి అటెండెన్స్ ప్రకారం పిలుస్తాను. వాళ్ళొచ్చి లెక్క చేయాలి. అంతే, అయిపోయింది. ఇక ఇవాళ మనకి సావే. కష్టాలు, అప్పుల బాధ నుంచి బయటపడటం ఎలా అనే పుస్తకం రాసిన మీరే ఆత్మహత్యకు ప్రయత్నించారేంటి? ఆ బుక్ అమ్ముడు పోక, చేసిన అప్పులు తీర్చలేక, కొత్త సంవత్సరం వచ్చిందని ఏదేదో ఊహించుకొని తెగ సంబరపడొద్దు. ఎందుకంటే మారేది క్యాలెండర్ మాత్రమే, మీ భార్య కాదు. తాళ్ళివ్వండి, కార్ నేనే డ్రైవ్ చేస్తా. ఇదిగో. అద్దంలో చూసుకుంటూ డ్రైవ్ చేస్తూ ఎవరన్నా గుద్దితే పోలీస్ FIR లో అసలు వయసు రాస్తారు. జాగ్రత్త మరి.